నమస్కారం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఉప్పరగూడెం గ్రామంలో రాష్ట్ర స్థాయి చెడుగుడు పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో గురువారం జట్లు నువ్వా నేనా అనే రీతిలో తలపడ్డాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 10 జట్లు 100 మంది కబడ్డీ క్రీడాకారులు హాజరై తమ సత్తాను చాటుతున్నారు. గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై చెడుగుడు పోటీలను తిలకిస్తున్నారు. బరిలో క్రీడాకారులు హోరాహోరీగా తలపడుతుంటే గ్రౌండ్ చుట్టూ ప్రేక్షకులు తీవ్ర ఉత్కంఠతో కేరింతలు కొడుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, నెల్లూరు తదితర జిల్లాల నుంచి టీంలు తరలివచ్చాయి. ఏలూరు ధర్మయ్య, ఏలూరి వెంకట్రావు, నేటి అనిల్లు రెఫరీలుగా వ్యవహరిస్తున్నారు. గ్రామ సర్పంచ్ దండే కనకబాబుతో పాటు గ్రామ పెద్దలైన దండే యేసురత్నం, దండే కోటయ్య, దేశాభత్తుల శాంతారావు, దండే చినగోతయ్య, మరపట్ల సుబ్బారావు, మరపట్ల యోహాను, ఏలూరి వీరాస్వామిలు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామంలో సంక్రాంతి పండుగ సమయంలో చెడుగుడు పోటీలు నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. పంచాయతీ బోర్డు మెంబర్లు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, క్రీడాకారులు పాల్గొన్నారు. Excellent riding by Charan, 5-star rider. తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం గ్రామంలో జరుగుతున్న హజరత్ కాలే మస్తాన్ షాజౌలియా బాబా వారి దర్గా సర్వమత సమానత్వాన్ని చాటుతోంది. 1918వ సంవత్సరంలో మద్దుకూరి బులి వెంకాయమ్మ దీనిని స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర భావంతో దర్గాను నిత్యం దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు ఉరుసు మహోత్సవాలు జరుగుతాయి. ఇలా 107 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ ఏడాది 108వ ఉరుసు మహోత్సవాలు గత 3 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి జరిగే దీపాల మహోత్సవంతో ముగుస్తుంది. మొదటి రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో దర్గా పోషకులు అబ్బిన నాగమణి, అబ్బిన రాజీవ్ చౌదరి కుటుంబ సభ్యులు భక్తుల సమక్షంలో బాబావారి ఘమ్మాస్పై గంధం పూసి శుద్ధి చేయడంతో ఉరుసు మహోత్సవం ప్రారంభమవుతుంది. 2వ రోజు జరిగే గుర్రంపై బాబావారి గంధ మహోత్సవం ఊరేగింపు 3 రోజుల ఉత్సవాల్లో హైలైట్ కార్యక్రమంగా నిలుస్తుంది. 3వ రోజు దీపాల మహోత్సవంతో పాటు పరిసర గ్రామాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తారు. దర్గా పోషకులు అబ్బిన నాగమణి మాట్లాడుతూ దీని విశిష్టతను వివరించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రతి ఒక్కరూ ప్రమాదాల బారిన పడకుండా రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం ఆయన గోడ ప్రతులను ఆవిష్కరించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల బారిన పడి అనేక మంది చనిపోతున్నారని వాపోయారు. అలాగే వాహన చోదకులకు, ప్రజలకు ఈ నెల రోజుల పాటు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల గోడ పత్రికను అమలాపురం కలెక్టరేట్లో గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. డ్రైవింగ్ వ్యక్తిగత అనుభవంగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. వాహనాలు కండిషన్లో ఉండకపోవడం, అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, అవగాహన లోపంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి ఏటా నమోదయ్యే మరణాల్లో 40% రోడ్డు ప్రమాదాలేనని, వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏలూరు జిల్లా వార్తలు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెళ్ల మనోహర్ స్పష్టం చేశారు.
ఏలూరు కలెక్టరేట్లో ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన గురువారం జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. దీనిలో ప్రధానంగా వివిధ శాఖల పనితీరును, అభివృద్ధిని సమీక్షించారు. అనంతరం మనోహర్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే వ్యవసాయ రంగంతో పాటు ఆక్వా రంగానికి కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు. జిల్లాలో వివిధ పరిశ్రమల స్థాపనకు భూములు కేటాయించే విధంగా ప్రణాళికలు రూపొందించామని అన్నారు. మన జిల్లాలో ముఖ్యమైన అంశం పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టులో ఇంకా బ్యాలెన్స్గా మిగిలిపోయి ఉన్న R&R కింద వర్క్స్ ఏం పెండింగ్ ఉన్నాయి. వివిధ కాలనీస్లో మౌలిక సదుపాయాలు ఏ విధంగా పెంచే విధంగా మేము సదుపాయాలు, అక్కడ ఉన్న వసతులు, వాటిపై చర్చించాం. రెండోది, ఈరోజు ఏలూరు జిల్లా రాష్ట్రంలో మొదటి 5 సంఖ్యలో ఉంది. అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి కోసం కేవలం వ్యవసాయ రంగమే కాకుండా మౌలిక సదుపాయాలు పెంచి పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఒక విజన్ స్టేట్మెంట్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళమని చెప్పారు. జిల్లాకి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని తప్పకుండా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇక్కడ పెట్టుబడులు వచ్చే విధంగా అనేక మంది ప్రోత్సహించడానికి కోసం వివిధ సెక్టార్స్లో పార్కులు ఏర్పాటు చేద్దామని ఒక ఆలోచనకి వచ్చాం ఈ రోజున. అందులో భాగంగా మన జిల్లాలో ఎక్కడైతే మనకి అవకాశం ఉందో ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేసుకోవడానికి వివిధ నియోజకవర్గాల్లో అక్కడున్న ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేయడానికి కోసం ఈరోజు మొదటి అడుగు వేశాం. తో పాటు కొల్లేరు లేక్ గురించి అక్కడ రైతులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన పర్యావరణం దృష్టిలో పెట్టుకుని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, స్థానికంగా ఉన్న ఇబ్బందులు, వీటి గురించి గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఎంతో ఆవేదనతోటి అనేక అంశాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప్, శివకిషోర్, శాసనసభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పాలకొల్లులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. పశ్చిమ గోదావరి జిల్లా ప్లాస్టిక్ రహిత జిల్లాగా అభివృద్ధి చేయాలి. ప్రజలకు హితవు పలికిన కలెక్టర్ నాగరాణి. తణుకు మున్సిపాలిటీలో పుష్కాట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసమే నూతన పరికరాలు. న్యూఢిల్లీలో జరిగిన నిపుణుల జాతీయ వర్క్ షాప్ లో పాల్గొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఏపీఎస్ ఆర్టీసీ సేవలను ప్రోత్సహించాలి. తణుకు ప్రాంత ప్రయాణికులకు సూచించిన తహసీల్దార్ అశోక్ వర్మ. తణుకు ప్రాంతంలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు, వెళ్లవిరిసిన ఆనందం. తాడేపల్లిగూడెం మండలం ఉప్పరగూడెం గ్రామంలో విజయవంతంగా కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి చెడుగుడు పోటీలు, సత్తా చాటుకుంటున్న క్రీడాకారులు. రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే భద్రతా నియమాలు పాటించాలి. అమలాపురంలో స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.